సో అది ఏమంటున్నారు అంటే కమింగ్ ఫ్యూచర్ ర్యాపిడ్ స్పీడ్‌తో గ్రోత్ అయ్యేటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉన్నది అంటే అది న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. సో మరి మన అదృష్టం ఏందంటే మనకు ఫుడ్ సప్లిమెంట్స్ న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. సో ఇది డ్రగ్ గాదు. సో నేనిప్పుడు పంచతులసి ప్రొడక్ట్ లైట్ వార్మ్ వాటర్‌లో నేను 1 డ్రాప్, 2 డ్రాప్స్ ఏసుకున్నాను. అండ్ అదే విధంగా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను. సో నేను అలోవెరా అండ్ ఆమ్లా ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా. ఇది ఆమ్లా ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ఇది స్పెరులినా ప్రొడక్ట్. సో ఈ 2 ప్రొడక్ట్స్ నేను తీసుకుంటున్నా. యెస్. థాంక్ యూ లీడర్స్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద మార్నింగ్ జూమ్ సెషన్. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నా యొక్క టెస్టిమోనీతో స్టార్ట్ చేస్తాం చిన్నగా. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ యాటిట్యూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మనిచ్చినటువంటి జన్మకు కారణమైన భగవంతునికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అండ్ విద్యా బుద్ధులు నేర్పిన గురువులందరికీ, అండ్ వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్‌కి, అప్‌లైన్స్‌కి, లైఫ్ లైన్స్‌కి, లవ్ లైన్స్‌కి, డీఎల్‌సీపీ రన్ చేస్తున్న ఓనర్స్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సో ఈరోజు జూమ్‌లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని నేను ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా కలిసినందుకు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ భగవంతుడికి వన్స్ అగైన్ థాంక్స్ చెప్పుకుంటున్నా. సో ఇంకా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ సార్, ఎస్ సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ సార్. సో ఫస్ట్ ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం లీడర్స్. స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిలో మనకు మార్కెట్‌లో మాక్సిమం ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా కనపడతా ఉంటారు. సో, మధ్య తరగతి వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక పర్సన్ పడుకున్నప్పుడు ఒక కల వస్తుందంట. ఆ కలలో ఏం చేస్తున్నాడంటే కొండలు, గుట్టలు ఎక్కేసి బాగా కష్టపడుతూ కొండలు, గుట్టలు, రివర్స్, నదులు అన్నీ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కాడ పెద్ద డోర్ అడ్డొస్తుంది ముందుకు వెళ్ళకుండా. సో, ఆ డోర్ దగ్గర తనకు మేలుకొసేస్తుంది. మళ్ళీ డోర్ దగ్గర నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి అనుకుంటాడు. సో, సెకండ్ డే మళ్ళీ అదే కలొస్తుంది. థర్డ్ డే అదే కలొస్తుంది. కానీ ఎంతవరకు ఎప్పటికి ఏ రోజైనా కూడా తను ఓన్లీ ఆ డోర్ వద్దకే ఎళ్తున్నాడు తప్ప డోర్ నుంచి ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ డోర్ అనేది ఎంతసేపు అసలు అది ఓపెన్ కావట్లేదు. సో, అప్పుడు ఒక డాక్టర్ దగ్గరికెళ్తాడు. డాక్టర్‌ని అడుగుతాడు సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గర. సార్ నాకిలా రోజు కలొస్తుంది. ఆ కలలో మధ్యలో డోరొస్తుంది. డోర్ దగ్గరనే స్టాప్ అయిపోతున్నా. ఇంక ముందుకెళ్ళలేకపోతున్నా. వాట్ ఈస్ ద రీజన్ అడిగినప్పుడు సో, అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే, "నో ప్రాబ్లమ్. నీ ప్రాబ్లమ్ చాలా చిన్నదే. ఇబ్బందేం పడకు. సో, ఈరోజు కల వస్తే ఆ డోర్ దగ్గరికెళ్ళిన తర్వాత డోర్‌ని ఒకసారి పరిశీలించు" అని చెప్పిండు. పరిశీలించితే అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా డాక్టర్ చెప్పినప్పుడు పరిశీలించడం జరిగింది అతను. ఆ మిడిల్ క్లాస్ పర్సన్. అప్పుడు ప్రతిరోజు ఆ డోర్ మీద పరిశీలించినప్పుడు ఏమనుందంటే లాగుము అనుంది. పుల్ అనుంది. కానీ మన మిడిల్ క్లాస్ పర్సన్ ఎన్ని రోజులు ఏం చేసిండంటే దాన్ని పుష్ చేసిండు. సో, పుష్ చేస్తే అది ఓపెన్ కాలేదు. సో, ఎప్పుడైతే డాక్టర్ చెప్పినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది లాగిండు. లాగగానే అందమైన ప్రపంచం కనపడింది. బ్రాంజ్, సిల్వర్‌లు, గోల్డ్‌లు, స్టార్‌లు, క్రౌన్‌లు, యూసీడ్‌లు, డీసీడీ, డీయూసీడ్‌లు కనపడ్డారు. సో, ఫారెన్ ట్రిప్స్ కనపడ్డాయి. అందమైన కారు, అందమైన ఇల్లు, అందమైన ఒక అద్భుతమైన ఒక మంచి వ్యూ. అరకు లోయలోకెళ్తాంటే ఎలాంటి వ్యూ కనపడుతదో అలాంటి వ్యూ కనపడింది. సో, అప్పుడు అనుకుంటాడు ఆ డోర్ పేరే వెస్టీజ్. సో, ఆ వెస్టీజ్ అనేటువంటి డోరు ఎప్పుడైతే లాగిండో అప్పుడు అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ కనపడింది. సో, నుంచి స్టార్ట్ అయిపోయి
మంచి సక్సెస్ తీసుకున్నాడు ఆ మిడిల్ క్లాస్ పర్సన్. స్టోరీ మీకు అర్థమైందనుకుంటా మై డియర్ లీడర్స్. ఇక్కడ ఈరోజు 286 మందున్నారు. సో, లైఫ్‌లో మనకు మార్కెట్‌లో చాలా మంది కావచ్చు. కొంతమంది అటు ఇటుగా ఆలోచిస్తున్న వ్యక్తులు కావచ్చు. సో, డోర్‌ను లాగడం కంటే లైఫ్‌లో వాళ్ళు ఎంతసేపు పుష్ చేయడమే చేస్తున్నారు. పుష్ చేస్తే ఏదైనా కూడా ఎళ్ళిపోతుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు, రిచ్ పీపుల్‌కు తేడా ఏంటంటే, రిచ్ పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీని అర్థం చేసుకొని స్టార్ట్ చేస్తాడు. పూర్ పీపుల్ సో, ఇంతకు ముందు పూర్వీకులు ఎవరు చేయలేదని చెప్పేసి ఆ పూర్ పీపుల్ ఆలోచిస్తా ఉంటారు. కాబట్టి దయచేసి స్టోరీలో చెప్పినట్టు మనం ఎప్పుడు కూడా ఆపర్చునిటీ వచ్చినప్పుడు గాని, ట్రైనింగ్స్ వచ్చినప్పుడు గాని, ఇలాంటి ట్రైనింగ్స్ వచ్చినప్పుడు గాని, లేకపోతే మీటింగ్స్ జరుగుతున్నప్పుడు గాని, మనమేం చేయాలంటే లాక్కునే విధంగా ఉండాలి. అంటే తీసుకునే విధంగా ఉండాలి. ఓకే. రైట్. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటూ ఇంకా నేను లేట్ చేయదలుచుకోలేదు. సెషన్‌లోకెళ్దాం. యాహ్! వన్స్ అగైన్ వెల్కమ్ టు ద వండర్‌ఫుల్ ట్రైనింగ్ లీడర్స్. అండ్ అదే విధంగా నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ అండ్ కో-ఫౌండర్ ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాళ్ళంటూ ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ను క్రియేట్ చేయకపోతే మనమంటూ ఈరోజు ఇలా కలిసేవాళ్ళం కాదు. సో, వన్స్ అగైన్ వాళ్ళకి స్పెషల్ థాంక్స్. థాంక్ యూ. ఇకపోతే మైసెల్ఫ్ మూర్తి అండ్ కవిత. సో, ఈ యొక్క వెస్టీజ్ అనే ఆపర్చునిటీ రాకముందు నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా 14 సంవత్సరాలు వర్క్ చేశాను. సో, ప్రైవేట్ ఎంప్లాయీ అనగానే మళ్ళీ మీరు పెద్దగా అయితే ఊహించుకోకూడదు. ఎందుకంటే నేను చదువుకుంది 10థ్ క్లాస్ తెలుగు ఫెయిల్. టెన్ 10థ్‌లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇంకా మీకు తెలిసిందే 10థ్ ఫెయిల్ అయినటువంటి ఒక అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ పర్సన్‌కి సో, పెద్ద జాబ్ అయితే రాదు. చిన్న చిన్న జాబులు చేసుకుంటూ, పోస్టర్‌లు అంటించుకుంటూ వాల్ పోస్టర్‌లు అంటించుకుంటూ అలా కష్టపడుతూ 14 సంవత్సరాలు ఒక మార్కెటింగ్ ఫీల్డ్‌లో చేయడం జరిగింది. రైట్? సో, ఆ యొక్క ఫీల్డ్‌లో మరి నేను 10-12 గంటలు వర్క్ చేస్తే నాకు కంపెనీ ఇచ్చిన పే స్లిప్ ఇది. నా కంపెనీ ఆ 14 సంవత్సరాలలో నా లాస్ట్ పే స్లిప్. నేను కంపెనీ నుంచి వదిలేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి పే స్లిప్. సెప్టెంబర్ 2020. అంటే మీకు అర్థమవుతుంది నా హైయెస్ట్ సాలరీ ఇదే. నేను స్టార్టింగ్‌లో జాయిన్ అయినప్పుడు ఈ సాలరీ ఇవ్వలేదు. అప్పుడు నాకు వెళ్తున్నప్పుడు రూ. 18,492 పర్ మంత్. నా ఇయర్ ప్యాకేజ్ అని ఇప్పుడంతా ప్యాకేజీలల్ల మాట్లాడుతున్నారు. సో, ఆ విధంగా ప్యాకేజ్ రూపకంగా చూస్తే నాది 2.2 ప్యాకేజ్. 2,21,000 సంవత్సరానికి నాకు జాబ్‌లో దొరికింది. రైట్? సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. జాబ్‌లో ఎలా ఉంటుంది అని గమనిస్తే, నేను ఈ మాట చెప్పిన తర్వాత మీరు దయచేసి జాబ్‌ను పుట్ డౌన్ చేయడం నా ఉద్దేశ్యం కాదు కానీ, మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశ్యంతో చెప్తున్నా. స్టాప్ లివింగ్ లైక్ థిస్. ఎందుకంటున్నా అంటే, సో, మండే రోజు ఇప్పుడు సండే రోజు చాలా హ్యాపీగుంటది. ఎందుకు అంటే అది హాలిడే కాబట్టి. సో, సండే సూపర్‌గా ఉంటుంది. హ్యాపీగా మీ లైఫ్ మీ కంట్రోల్‌లో అండ్ ఆ డే మొత్తం మీరు ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీ తోటి. వెరీ గుడ్. కానీ ఖచ్చితంగా డేట్ మారుతుంది. టైం మారుతుంది. ఆ రోజు మండే రానే వస్తుంది. నెక్స్ట్ డే. మండే అనంగానే ప్రతి ఎంప్లాయీకి ఎగిరి సంకలి అంటే ఎగిరి గంతేసైతే హ్యాపీగా అయితే జాబ్‌కెళ్ళాడు. ఎందుకంటే నిన్నటి రోజు సండే ఎంత హ్యాపీగున్నాం. సో, మళ్ళీ ఈరోజు మండే. ఆ మండే అనే పేరు ఎట్లా వచ్చిందో నాకు తెలీదు గానీ, ఉద్యోగస్తులకు ఖచ్చితంగా మాత్రం చెప్పవచ్చు మండుద్ది మండే రోజు. యెస్ ఆర్ నో? యెస్. సో, ఆ మండే రోజు అనుకుంటాడు. మళ్ళీ సండే వస్తదన్న ఆలోచనతోటి కష్టపడతా ఉంటాడు. మండే రోజు చాలా హార్డ్ వర్క్ అనిపిస్తది. చాలా ఇబ్బందనిపిస్తది. ట్యూస్‌డేకొచ్చేసరికి మిడిల్‌కొస్తాడు. ఓకే. సరేలే చేద్దాం తప్పదు గదా! ఓకే అనుకుంటూ వెడ్నెస్‌డే ఓకే. ఈఎంఐలు సో, ఇంటి పరిస్థితులు ముందుకు వెళ్ళమని చెప్తా ఉంటాయి జాబ్‌కు. రైట్. థర్స్‌డే వచ్చేసరికి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తది మనోడికి మళ్ళీ. ఎందుకు? ఇంకా ఫ్రైడే, సాటర్డే 2 రోజులు చేయగలిగితే సండే మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చనే ఒక ఆలోచనతోటి ఎళ్ళిపోతా ఉంటాడు. సో, ఈ సర్కిల్‌లో బతకడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటున్నా అంటే నా లైఫ్‌లో జరిగింది చెప్తున్నా లీడర్స్. జాబ్ అనేది ఎట్లా ఉంటుందంటే పడుకోవడం భయం, భక్తితో పడుకుంటాం. ఎందుకు?
రేపు ఉద్యోగానికి టైంకి వెళ్ళాలనే ఒక భయంతో పడుకుంటాం. నిజంగా ఉద్యోగం అనేదే లేకపోయి ఉంటే నీ ఇష్టం వచ్చినప్పుడు లేస్తావు. దానికంటూ టెన్షన్‌గా వెళ్లి లేవాలనేది హడావిడి ఏముండదు. కదా! అండ్ అదే విధంగా టైం గుర్తుంటుంది. వీక్ గుర్తుంటుంది. వారం గుర్తుంటుంది అంటే అది ఓన్లీ జాబర్స్ అండ్ స్టూడెంట్స్‌కే ఎక్కువగా గుర్తుంటది. అదే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఇప్పుడు ఎస్పెషల్‌గా వెస్ట్‌లో ఉన్న వాళ్ళు ఒక 5-10 లాక్స్ ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు చూడండి ఎంత లైఫ్ స్టైల్ తీసుకోగలుగుతారో. కాబట్టి దయచేసి జాబ్ ఏదైతుందో నేను మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత కాంపిటీషన్ లైఫ్‌లో, ఇంత కాంపిటీషన్ సిట్యుయేషన్‌లో మీకంటూ ఒక జాబ్ దొరికింది. మీకంటూ ఒక ఉపాధి దొరికింది అంటే యూ ఆర్ ద గ్రేట్. నిజంగా మీరు చాలా గ్రేట్. బట్ నా రిక్వెస్ట్ ఏందంటే మరి అదే మీరు చేయగలుగుతున్నప్పుడు ఇది ఎందుకు చేయలేరు వెస్టీజ్? నిజంగా ఆలోచించండి. మీరు చేసే జాబు మీ ఫ్రెండ్స్ ఎంతోమంది ట్రై జేసిల్లు. కానీ వాళ్ళందరికి రాలే. మీకే వచ్చింది. వెరీ గుడ్. సో, 8 గంటలు జాబ్ చేయండి. 8 గంటలు నిద్రపోండి. 8 గంటలు ఇంకా మీ హ్యాండ్‌లో ఉంటున్నాయి. మీకు అర్థమైందనుకుంటున్నా నా పాయింట్స్. జాగ్రత్తగా పట్టుకోండి ఒక్కొక్క పాయింట్స్ వచ్చేటప్పుడు. 8 గంటలు నిద్రపోయారు. 8 గంటలు జాబ్ చేశారు. 8 గంటలు ఇంకా మిగిలే ఉన్నాయి. సో, ఆ 8 గంటల్లో 2 గంటలు పొద్దున మీ ఫ్యామిలీకి ఇయ్యండి. సాయంత్రం 2 గంటలు మీ ఫ్యామిలీకి ఇవ్వండి. 4 గంటలు పోతే ఇంకా 4 గంటలు మైండ్ మెచ్యూరిటీ అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఆ 4 అవర్స్ ఏం చేస్తున్నారు? సో, కాబట్టి నేనేమంటుంటే బెగ్గర్‌కి ఈక్వల్ టైమ్ ఇచ్చినప్పుడు సో, సమయాన్ని ఎలా విత్‌డ్రా చేసుకుంటున్నా పర్ డే ఆ 4 అవర్స్ కనుక ప్రాపర్‌గా మీరు వెస్టీజ్‌లో పెట్టగలిగితే, ఇక్కడ మీరు అద్భుతం క్రియేట్ చేయవచ్చు. రైట్. ఎందుకంటున్నా అంటే నా లైఫ్‌లో నేను ఫస్ట్ ఏదైనా ఎవరైనా నా లైఫే కాదు ఎవరి లైఫ్‌లోనైనా ఏదన్నా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైమ్‌ను ప్రియారిటైజ్ చేసుకోవాలి. టైమ్‌ను ఫస్ట్ దొరకపట్టుకోవాలి. ఒకటి. రెండోదొచ్చేసి ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ వర్క్ అని ఫీల్ కావాలి. ఓవర్ నైట్‌లో బ్రిడ్జ్ కట్టలేం. ఓవర్ నైట్‌లో టెంపుల్ కట్టలేం. ఒక దానికంటూ ఒక ప్రియారిటైజ్ అనేది చేస్తాం. దానికంటూ ఒక టైమింగ్ పెట్టుకుంటాం. మీ ఇల్లు కట్టాలన్నా ఓవర్ నైట్‌లో ఒకటే రోజు రాత్రి మీ ఇల్లు కట్టలేరు. కదా! సో, కాబట్టి వెస్టీజ్ అనే ఆపర్చునిటీలో మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క మైండ్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఇదేదో స్కీముల్లాగా, ఇదేదో ఆహ్, త్వరగా డబ్బులొస్తాయనే ఒక ఆశతోటి చాలామంది చాలా రకాలుగా ఊహించుకొని వస్తారు. సో, అలాంటి ఊహించుకొని వచ్చిన వాళ్ళకు మోకాళ్ళు మోచిప్పలు పలుకుతాయి. సో, ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాదు. అప్పుడు ఇలాంటియన్నీ వేస్టు అని జెప్పేసి ఒక సింపుల్ క్లెయిమ్స్ చేసి ఎళ్ళిపోతారు. నిజంగా వేస్ట్ అయితే నిజంగా మాలాంటి వాళ్ళం ఇలాంటి లీడర్స్ ఉండరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ అందరికి చెప్పేదొకటే. ఏదన్నా ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికొచ్చినప్పుడు మీరు టైమ్‌ను ప్రియారిటైజ్ చేసుకోవాలి. టైమ్‌ననేది దానికి సెట్ చేయాలి ఫస్ట్. నేను ఈ టైమ్‌లో ఈ ప్రాజెక్ట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఇది ఒక ప్రాజెక్ట్ వర్కు. దీన్ని ఒక అంటే ఒక పీరియడ్ ఆఫ్ అంటే 2-5 ఇయర్స్ అనేది టైం పెట్టుకోండి. ఇట్స్ లాంగ్ టైమ్ అండ్ లాంగ్ లాస్టింగ్ బిజినెస్. ఓకేనా? సో, ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ ఉందో, సో, ఈ ట్రైనింగ్ ఏంటి చెప్తున్నా అంటే, మీ ఇంటి చరిత్ర మీరు మాత్రమే మార్చగలగాలి. అంతే తప్ప మీ అప్‌లైన్ మార్చలేడు. అవకాశాలు మార్చలేవు. రైట్? జాగ్రత్తగా వినండి. సో, మరి మీ ఇంటి చరిత్ర మీరు మాత్రమే మార్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, నీకు నిజంగా బుర్రలో కరెక్ట్ ఆలోచనొస్తే, నేను మీకు ఒక ఛాలెంజ్ కావచ్చు, ఒక ఆపర్చునిటీ కావచ్చు. ఏమంటున్నా అంటే, పేదవాడిగా పుట్టడం, లేకపోతే మిడిల్ క్లాస్ అని చెప్పేసి నీ దాకా ఆ వర్డ్ రావడం నిజంగా నీ అదృష్టం. మీ ఒక గ్రౌండ్‌లో సర్కిల్ ఉంటాయి గదా! సో, గ్రౌండ్‌లో మీ తాత పేదరికం అనే జెండా పట్టుకొని పాపం ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ అంటే రౌండ్‌గా తిరిగాడు. అదే పేదరికం జెండా రౌండ్‌గా తిరిగి మీ నాన్నకిచ్చాడు. స్టార్ట్, స్టార్ట్ ద గేమ్.
మిడిల్ క్లాస్ అనే జెండా. సో, అదే మిడిల్ క్లాస్ జెండా మీ నాన్న మీ చేతికిచ్చాడు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే, యెస్, నా పని నేను కూడా నా శక్తి మేరకు గ్రౌ గ్రౌండ్‌లో ఆ మిడిల్ క్లాస్ అనే జెండా పట్టుకొని తిరిగి మళ్ళీ నా కడుపులో పుట్టిన పిల్లలకు ఇవ్వాల్సిందే అని ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అయినంత వరకు మీ ఇంటి చరిత్ర మిడిల్ క్లాస్ లాగానే ఉంటుంది. సో, ఈరోజు మీరు డిసైడ్ అయితే ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికొచ్చింది. ఆల్రెడీ వేకెన్సీ ఉంది. వేకెన్సీ మీన్స్ మీ ఇంట్లో మిడిల్ క్లాస్ అనే వేకెన్సీ రెడీగుంది మీ దగ్గర. సో, మీరు కరెక్ట్ ఆపర్చునిటీని పట్టుకొని, ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ పర్ఫెక్ట్‌గా పట్టుకొని, మీరు 2-5 ఇయర్స్ ఇదొక ప్రాజెక్ట్ అని డిసైడ్ అయ్యి, ఎవడొచ్చినా, ఎవడు రాకపోయినా ఇది నాది. నా ఇంటి చరిత్ర నేను మార్చుకోవాలి. ఇక నుంచి నేను మిడిల్ క్లాస్ జెండా ఇవ్వను. ఒక సక్సెస్ జెండా ఇవ్వాలని గనుక మీరు డిసైడ్ అయితే, ట్రై చేస్తే గాదు. ట్రై ఎవడైనా జేస్తాడు. డిసైడ్ అయితే అప్పుడు మీ ఇంటి చరిత్ర మీరు మార్చుతారు. అక్కడి నుంచి మీ జెండా మారుతుంది. మీ ఫోటో మారుతుంది. మీ కటౌట్ మారుతుంది. అది డిసైడ్ అయితే. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఫీల్ అయ్యేదేంటంటే, మా తాతలు, ముత్తాతలు అద్భుతంగా సంపాదించి పెట్టిల్లు ఆస్తి. వెరీ గుడ్. ఎంజాయ్ చెయ్యి. ఎవడొద్దన్నాడు? మరి నువ్వేంటి? మీ తాతకు, మీ నాన్నకు ఒక పేరుంది. ఇంతిచ్చారు, ఇంత సంపాదించారు. షట్టర్స్ గావచ్చు, మంచి అంటే ఐ మీన్ మంచి ఒక మెయిన్ రోడ్డుకు మంచి షట్టర్స్ ఇచ్చారు. లేకపోతే మంచి బిల్డింగ్ ఇచ్చారు. మంచి ఆస్తులిచ్చారు, అంతస్తులిచ్చారు. వెరీ గుడ్. మీ తాతది, మీ నాన్నది. వాళ్ళ పేరు చెప్తున్నాం. రేపు నీ కడుపులో పుట్టిన కొడుకు ఏం జెప్పాలి మరి నీ గురించి? వీడొక వెధవ, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తిని అలా కరిగించుకుంటూ నా దగ్గరికొచ్చి ఇంతిచ్చిండు అని చెప్పేసి అనాలా? కాదు గదా! సో, నీ ముత్తాతలు ఏమి సాధించారనేది అప్రస్తుతం. ఎప్పటికైనా నీ ఎదుగుదల నీది మాత్రమే. బ్యూటిఫుల్ వర్డ్ నేననలేదు. అబ్రహం లింకన్ గారు అన్నారు. సో, మళ్ళీ నేను ఇక్కడ మీకు ఆపర్చునిటీ రెడీగా ఉందండి. ఇంత రెడీమేడ్ కేక్ లాంటి ఆపర్చునిటీ మీకు లైఫ్‌లో భూతద్దం పెట్టి ఎనకలాడినా దొరకదు. మైక్రోస్కోప్ పెట్టినా ఎనకలాడినా దొరకదు. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. రెడీమేడ్ కేక్ లాంటి ఆపర్చునిటీ‌లనే మీరేంటో నిరూపించుకోలేకపోతే, ఇంక మీరు బయట మార్కెట్‌లో ఏం చేయగలుగుతారు? సో, దయచేసి అర్థం చేసుకోండి. మీరేంటి? నేనిక్కడ ఒక వర్డ్ కొంచెం స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నా. నేనెందుకు పుట్టినా అనే క్వెషన్ ఏసుకోండి పొద్దున అద్దంలో చూసి. అద్దంలో ఒక అద్భుతమైన వ్యక్తి కనబడతాడు. ఆయనను అడగండి. నేనెందుకు పుట్టినా? దేవుడు గాదండి. దేవుని ఫోటో దగ్గరికెళ్లి అడగడం గొప్పతనం గాదు. మీ అద్దంలో అద్భుతమైన దేవుడు కనపడతాడు. ఆ దేవుడిని పట్టుకొని అడగండి. నేనెందుకు పుట్టినా? ఒకటి. మిడ్‌నైట్ మధ్యరాత్రి లేచి నీ మీ మీ బెడ్‌ని చూసి నేనెందుకు పుట్టిచ్చినా అని ప్రశ్నేసుకోండి. అప్పుడు ఒళ్ళు దగ్గర బెట్టుకొని నీ చేతిలో ఉన్న అవకాశాన్ని 100% వర్క్ చేయడానికి ఇష్టపడతాం. ఈ క్వెషన్స్ ఏసుకోని వ్యక్తులు ఏదో టైమ్ పాస్ కోసము ఫ్రెండ్ పిలిసిండని, ఎవడెవడో పిలిసిండని చెప్పేసి అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు అత్తారింటికి దారేదిలాగా. అర్థమవుతుందనుకుంటున్నా. కొంచెము తీసుకోండి. ఏదన్నా ఎవరైనా ట్రైనింగ్ చెప్పేటప్పుడు కొద్దిగా దులుపుకోండి. మీ మైండ్‌లో ఉన్న ఇప్పుడు పండుగకు ఇంట్లో బూజు కర్రతో బూజు దూసుకున్నట్టు. సో, కొన్ని ఏదన్నా ట్రైనింగ్ పవర్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారు ఎవరైనా లీడర్స్ అంటే, మీ మీద కోపంతో అస్సలే మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు మీరు నిజంగా మార్పుకు సిద్ధంగున్నారు. మీ బ్రెయిన్ కొంచెం రియలైజ్ అయ్యిండు. యాహ్! ఐ కెన్ డూ అనే ఒక థింక్ మీ మైండ్‌లో వచ్చేసినప్పుడు, దానికి వెరీ ఇంపార్టెంట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది చాలా నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి మీరు చదువుకున్నారా? చదువుకోలేదా? మీరు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇట్స్ నథింగ్. మీరేదైనా ఒక ఆపర్చునిటీని పట్టుకున్నప్పుడు, ఏదైనా ఒక దాంట్లో మీరు ఇక్కడ వెస్టిజ్‌లో నేనేంటో నాకిక్కడ
దొరుకుతుంది అని మీకు అనిపించినప్పుడు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లమ్. బట్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం మంచి మంచి తలలు పండిన నెట్‌వర్క్ పీహెచ్‌డీలు చేసిన మేధావులు సైతం సంకనాకిపోయారు. అర్థమవుతుందా? సిస్ డిసిప్లిన్ లేక. సో, మరిక్కడ డిసిప్లిన్ అంటున్నావు గదా సార్! మరి దేనితో నేను డిసిప్లిన్ అయి ఉండాలి? దేనితో కనెక్ట్ అయ్యి డిసిప్లిన్‌గా ఉండాలి? సిస్టమ్‌కు డిసిప్లిన్‌గా ఉండాలి. వింటే పదాలు, ఆచరిస్తే అస్త్రాలు. గుర్తుపెట్టుకోండి. ఇంకా పడుకోనే ఇంటున్నావా? నీ దరిద్రం నీ నెత్తి మీద తాండవిస్తుంది. ఇంకా నువ్వు పడుకోనే ఇంటే. ఇంకా నువ్వు నాకే అన్నీ తెలుసు. వీడేంది చెప్పేదనుకుంటున్నావా? ఇంకా నీకు ఆ శనిదేవుడు నీ నెత్తి మీద తిరుగుతున్నాడు అన్నట్టు. సో, జాగ్రత్తగా వినండి. మీ ఇంటి చరిత్ర మారడానికి మీరు డిసైడ్ అయ్యిల్లు. మీరు డిసైడ్ అయినటువంటి ఆపర్చునిటీలో మీకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఎక్కడి నుంచొస్తదంటే, మన వెస్టీజ్‌లో ఉన్న సిస్టమ్‌లో నుంచొస్తది. ఆ సిస్టమ్ ఏంటో మీ అప్లయన్స్‌ని అడిగి తెలుసుకోండి. యెస్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో, డిసైడ్ అయితే అయినావు. డిసిప్లిన్ అయితే ఉంది. వెరీ గుడ్. బట్ డ్రీమ్ పెట్టుకోండి. డ్రీమ్ విజువలైజేషన్ చేసుకోండి. నాకిదొస్తుంది. వెస్టీజ్ స్టార్ట్ చేయకముందు, చేసిన తర్వాత మీలో అద్భుతమైన మార్పు కనపడాలి. మీ మాట తీరు, మీ డ్రెస్ సెన్సు, మీ వర్క్ హ్యాబిట్స్ ఎవ్రీథింగ్ ఒక డ్రీమ్ డ్రివెన్ పర్సన్ లాగా కలలను సాధించుకోపోతున్న ఒక వెహికల్‌ను పట్టుకున్నారు మీరు. కలలను ఎందుకంటే ఈ వెస్టీజ్ అనే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎవడు పిచ్చోడై చేయట్లేడు. 2-5 సంవత్సరాలు పిచ్చి, పిచ్చి పట్టినట్టు ఎవడైతే వెస్టీజ్‌ని పట్టుకొని ప్రాణంగా చేసిండో వాడు లక్షలల్లో సంపాదిస్తున్నాడు, కోట్లల్లో ఎదుగుతున్నాడు. నీ కండ్ల ముందు ఇంత సాక్ష్యం కనబడ్డా నీ మైండ్ దొబ్బుతుందా? నీకసలు ఏం అర్థమైతలేదు. ఇంకెక్కడ పెడుతున్నావు టైం? నీకు డ్రీమ్ లేదు. ఎంతసేపు ఆ పాత పనిని అద్భుతంగా తుడుస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఆ పాత పనిని. తుడ్చడం మీన్స్ రోజు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను జాబ్‌కెళ్ళాలి. నీ రక్తం మరుగుతలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నావు, జాబ్‌కి పోతున్నావు. ఫ్రిడ్జ్‌లో పెడితే పెడితివి కానీ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టినావు. ఏమైతది రక్తం? గడ్డ కడితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. ఇప్పుడు నేను చెప్పే పదాలు ఏవైతున్నాయో మసలాలే. అది రావాలంటే నీకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. మేము ఇప్పుడు ఏం చేయలేము మిమ్మల్ని తట్టి లేపి, నీకంటూ ఒక డ్రీమ్ ఉంది. నువ్వంటూ ఒక ఆపర్చునిటీలో ఉన్నావు. నీకంటూ ఒక గ్రేట్ అప్లయన్స్ ఉన్నారు. చలో కలిసి పని చేద్దాం. ఇట్స్ ఏ వండర్‌ఫుల్ డ్రీమ్ డ్రివెన్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది నీ కలలను సాధించుకోపోయే ఒక అద్భుతమైన మార్గం ఇది అని చెప్పేసి మేము తట్టి లేపుతున్నాం. ఇన్ని మీటింగ్స్ పెడుతున్నాం. ఇంకా నువ్వు బద్ధకస్తుల్లాగా ఆ పక్కన వీడి, ఆ పరిస్థితులను వీడి బయటికి రావట్లేవే. అర్థమవుతుందా? సో, డ్రీమ్ పెట్టుకోవడం గొప్పతనం కాదు. డ్రీమ్ పని చెయ్యదు. డ్రీమ్ పని చేయదు. నిన్ను పని చేపిస్తుంది. నీ డ్రీమ్ నిజమైతే నిన్ను పని చేపిస్తుంది. నీ ఎఫర్ట్స్ మారుతాయి. నీ ప్రోగ్రెస్ మారుతది. డే బై డే నీ ప్రోగ్రెస్ కంప్లీట్ మారుతది. ఎన్ని మీటింగ్‌లు ఇంటారో నాకైతే కొద్దిగా బాధ అనిపిస్తది. ఎన్ని మీటింగ్స్ ఇంటున్నారు? ఏం చేస్తున్నారు? ఒలికిపోతుంది నాలెడ్జ్. ఒక్కొక్క ట్రైనరొచ్చి, ఒక్కొక్క లీడరొచ్చి మార్నింగ్ టైమ్‌లో కావచ్చు, 6:00 కావచ్చు, ఈవినింగ్ 8:00 కావచ్చు. ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. ఒక లీడరొచ్చి ఒక పర్సన్ చెప్పడానికొచ్చినప్పుడు ఆయన ఎంత కష్టపడతాడు. సబ్జెక్ట్ కోసం కావచ్చు, ఆయన ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, అవన్నీ తీసి చెప్తున్నప్పుడు అసలు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి. చలనం లేని రాయి సైతం మారుతుంది. మరి మనలో మార్పు రాకపోతే ఎలా? కాబట్టి దయచేసి డ్రీమ్ చాలా డ్రీమ్ పెట్టుకున్నామంటే పెట్టుకున్నట్టు కాదండి. ఫీల్డ్ వర్క్‌కెళ్ళాలి, ఇంటికి రావాలి, ఫ్యామిలీ అసెంబ్లీ పెట్టుకోవాలి. మనకు ఇది డ్రీమ్ వస్తుంది, మనకి డ్రీమ్ వస్తుందని మాట్లాడాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్‌లో మీకు ఒక అద్భుతం కనబడతది. యెస్!
ఇంకా నేను దీనికోసం హార్డ్ వర్క్ చేయాలి. మీకు నెగెటివ్ అనేది మీ మైండ్‌లో కావచ్చు, మీ అందుబాటులో కూడా దగ్గరికి రావాలంటే అది భయపడతది. సుస్సు పోసుకుంటది. ఎసార్లు. ఎందుకంటే మీ చుట్టూ గాని, మీ మైండ్‌లో గాని, మీ వర్క్‌లో గాని, మీ మాటల్లో గాని మొత్తం బీ పాజిటివ్. దయచేసి లీడర్స్ డ్రీమ్స్ డజంట్ డోంట్ వర్క్ అంటిల్ యూ డూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మీరు చేసేదాన్ని ఇష్టపడకపోతే మీరు విఫలమవుతారు. నిజమే. ఒక అమ్మాయిని ఎంత ఇష్టపడ్డావు? ఒక 10థ్ క్లాస్ తర్వాత నిన్ను అడిగారు మీ ఇంట్లో గావచ్చు, మీ ఫ్రెండ్స్ గావచ్చు. ఏ స ఏ ఏ కోర్స్ తీసుకుంటావు? ఎంపీసా? బైపీసా? నీకిష్టం వచ్చింది తీసుకోరా అని చెప్తున్నారిప్పుడు. అవునా కదా? ఎందుకంటే చదివేది నువ్వని. ఇక్కడ కూడా అంతే వెస్టీజ్ ఆపర్చునిటీకి వచ్చినవా? నీకు బలవంతంగా వచ్చినవా? భయంతో వచ్చినవా? వచ్చినవు వెరీ గుడ్. స్టాండ్ అయ్యి నిలబడ్డావు. 1 ఇయర్, 2 ఇయర్స్, 6 ఇయర్, 5 మంత్స్ అవుతుంది. అంటే నీకు ఇష్టపడ్డావు ఇక్కడ. మరి ఆ ఇష్టపడ్డ దాన్ని పని రూపకంగా ఎందుకు మనము దాన్ని ఇష్టపడకూడదు? ఎంతసేపు వాడెవడో చేత్తే నేను బతకాలంటే, సార్ ఎవడో చేసింది అంతవరకే సార్. నేను చేసింది పర్మనెంట్ సార్. నా హిస్టరీని నేను క్రియేట్ చేసుకోవాలి సార్. అంతే ఎవడో క్రియేట్ చేసుకున్న దాన్ని అది చెప్పుకోవడానికి బాగుంటది కావచ్చు గానీ, నిజంగా ఒక సోల్ ఉంటది కదా లోపట. అది పెద్ద కిక్ ఉండదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు వెస్టీజ్ అనే ఆపర్చునిటీని ఇష్టపడండి. ఈ పనిని ఇష్టపడండి. ఆ ప్రొడక్ట్‌ని ఇష్టపడండి. ఆ ప్లాన్‌ని ఇష్టపడండి. మీ అప్‌లైన్‌ని ఇష్టపడండి. మీ డౌన్‌లైన్‌ని ఇష్టపడండి. ఇష్టంతో చేయండి. ఇష్టంతో చేయకపోతే మీరు విఫలమైపోతారు. నేను అనట్లేదు ఈ మాట. స్టీవ్ జాబ్స్ అంటున్నారు. రైట్. నెక్స్ట్ వర్డ్ చూడండి. ఈ వర్డ్ ఇన్నప్పుడు నాకు భయమేస్తుంది. ఎందుకంటున్నా అంటే బిఏ అకౌంటబిలిటీ. ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోవడం ఖాయం. మరి నీ అకౌంటబిలిటీ ఏమైంది? ఎవడికో ఇవ్వాల్సిన అకౌంటబిలిటీ అవసరం లేదు మిత్రమా. నీ కుటుంబం, నీ భార్య, నీ కడుపులో పుట్టిన నీ పిల్లలకు నువ్వేం అకౌంటబిలిటీ ఇస్తున్నావు? వెస్టీజ్ స్టార్ట్ చేసి 394 మంది ఇప్పుడు నిలబడ్డారు. వెస్టీజ్‌లో జాయిన్ అయ్యారంటే మీరు టైమ్ పాస్ కోసం జాయిన్ కాలేదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏదో నచ్చి స్టార్ట్ చేసే వచ్చారో, ఈరోజు ఇక్కడ మీరు జాయిన్ అయి ఉన్నారు మిత్రమా. మీ ఫ్యామిలీ వెస్టీజ్ జాయిన్ అయినప్పుడు 6 నెలలకో, 3 నెలలకో, 1 ఇయర్‌కో మీటింగ్‌లకి అటెండ్ అయ్యో, మీ అప్‌లైన్ వచ్చో, మీకు డ్రీమ్ రాపిచ్చో, లేకపోతే డ్రీమ్ క్రియేట్ చేపిచ్చో, మీకంటూ ఇది కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే మీకు వాళ్ళు గుర్తు చేశారో, మరి ఆ ప్రామిస్ ఏం చేశావు? వాట్ ఈస్ యువర్ ప్రామిస్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకున్న 1 ఇయర్‌లో నా పాప బర్త్‌డేకి నాకు కారొస్తుంది అని చెప్పేసి నేను కార్ తీసుకోవాలి అని చెప్పి నేను అనుకున్న దాన్ని ప్రామిస్ చేసిన నా నా కుటుంబంతోటి. గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్ నీ పిల్లలకు నీ ఆస్తి ఎంత, నీకు ఎట్లా ఇన్‌కమ్ వస్తుందని తెలియదు. నువ్విచ్చిన ప్రామిస్ ఏదైతే ఉంటుందో మా పాప నేను నెక్స్ట్ బర్త్‌డే‌కు కార్ ఇస్తున్న పాప అని చెప్పేసన్నారు. బిడ్డ అనంగానే నెక్స్ట్ వ్యాన్ వచ్చేసింది. స్కూల్ వ్యాన్. స్కూల్ వ్యాన్ రాంగానే "ఏయ్! మా పప్ప నా బర్త్‌డే‌కు కార్ కొంటాండు" అని చెప్పేసింది. క్లాస్‌కెళ్ళగానే అందరితో చెప్పేసింది ఫ్రెండ్స్ తోటి. పండుగలకు, ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు చుట్టాలతో చెప్పేసింది. నిజంగా నేను మరి బర్త్‌డే టైమ్‌లో గనుక నేను కార్ ఇవ్వకపోతే నా అకౌంటబిలిటీ ఏమైంది? ఒక్కసారి పోయింది. ఎక్స్ ఎక్స్‌క్యూజ్ చెయ్యి నాన్న పరిస్థితులు బాగాలేవు. సారీ. నెక్స్ట్ టైమ్ నేను డెఫినెట్‌గా ఇస్తా అని మళ్ళీ ప్రామిస్ జేసినావు. మళ్ళీ ప్రామిస్ జేస్తే నిజంగా చెప్పు ఆ వ్యానొచ్చింది. క్లాస్‌కెళ్ళింది. నీ బర్త్‌డే వచ్చింది గదా! నీ కారొచ్చిందా అని నీ మీ బిడ్డని పట్టుకొని అందరూ అడిగారు. నీకు సిగ్గనిపియదు కావచ్చు. కానీ ఆ మాట ఇన్న నీ పాపకు భయంకరమైన సిగ్గనిపిస్తది. ఇటు నాన్నతో డైరెక్ట్ అడగలేక, నా ఫ్రెండ్స్‌కి చెప్పలేక అసలు ఎంత బాధపడతారో ఆలోచించండి. మాట మాట్లాడుతున్నాము అన్నప్పుడు మీ అకౌంటబిలిటీ ఏమవుతుంది? సార్ ఒక గొడ్డలి పట్టుకొని ఒక ఒక గనిలో ఉన్నావు. గని ఏమంటారు?
భూగర్భంలో మనము బొగ్గు తీసే గని ఉంటది గదా! ఆ గనిలో ఉన్న గొడ్డలుంది నీ చేతిలో. ఆక్సిజన్ యాక్చువల్‌గా బయట నుంచి వాళ్ళకు ఇస్తారు. లోపట అండర్ గ్రౌండ్ కాబట్టి. ఆక్సిజన్ కట్ అయింది. ఆక్సిజన్ లేదు. సైడ్ ఎమ్మడి మీరు ఇలా చెవు పెడితే సైడ్ జస్ట్ ఒక పొర అవతల ఆక్సిజన్ వెళ్తుంది అన్న విషయం మీకు తెలిసింది. మీ చేతిలో గొడ్డలుంది. మీ ప్రాణం పోతుంది. మీరున్నటువంటి దాంట్లో ఆక్సిజన్ లేదు. జస్ట్ సైడు ఒక 2 ఇంచుల ఆ మైనింగ్ ఏదైతుందో దాంట్లో నుంచి ఆక్సిజన్ పోతుందని మీకు తెలిసినంక, పోతే పోనీ నేను చచ్చిపోతా అని చచ్చిపోతావా? ఆ గొడ్డలితోటి నీ ఊపిరిని బిగపట్టుకొని గట్టిగా ఒక దెబ్బ కొడితే గోడ పగిలి ఆక్సిజన్ నీ దగ్గరికొచ్చి నీ ప్రాణం కాపాడుకుంటుంది. అదే వెస్టీజ్. అర్థమవుతుందా? సో, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో మందికి ప్రామిస్ చేస్తున్నారు. నాకిదొస్తది. నేనిది తీసుకోవాలని. అలా తీసుకున్న వాళ్ళు రెడీగున్నారు ఫ్రెండ్స్. అవతలి పక్కన ఆక్సిజన్ పోయినట్టుగానే అవతలి పక్కన తీసుకుంటున్నారు. మేము అప్లయన్స్ కోర్స్ వెస్టీజ్‌లో హానెస్ట్‌గా చేస్తున్న వాళ్ళు తీసుకుంటున్నారు. యెస్. గొడ్డలు పట్టుకొని అంటే అర్థమైంది బిజినెస్ ప్లాన్ పట్టుకొని మీరు మార్కెట్‌లో ఒక్క గంట, 2 గంటలు విరుచుకుపడండి. వచ్చేవాడొస్తాడు, పోయేవాడు పోతాడండి. ఎవ్వడు ఎక్కట్లేడు గదని బస్సు రాకుండా ఆగుతుందా? బస్సు కంటిన్యూ‌గా వస్తూనే ఉంది, పోతూనే ఉంది. ఎక్కేవాడు ఎగుతున్నాడు, దిగేవాడు దిగుతున్నాడు. మరి నీకేంటి ప్రాబ్లమ్? నెక్స్ట్. వాట్ ఈస్ యువర్ డైలీ వర్క్? నీ ప్రామిస్ నిజమైతే, నీ బతుకు నిజమైతే, నీవిచ్చిన ప్రామిస్‌కు నువ్వు చేస్తున్న వర్క్‌కు ఏంటి? ఏంది? ఒక్క ఎంటిక తెల్లబడ్డదని సంబరపడితే అటు ఇటు చూసేసరికి 100 ఎంటికలు తెల్లబడుతున్నాయి. ఇంకా సంబరమేందంటే కలరేసుకొని బతుకుతున్నాం. కలరేసుకొని బతికితే మాత్రం ఇంకా ఏజ్ అట్లనే ఉంటుందా? ఏదో రోజు చచ్చిపోతాం. అప్పుడు ఫీల్ అవుతావు. అయ్యో! నేను అది పీకితే బాగుండు. నేను ఇది పొడిస్తే బాగుండని. రోజు పొద్దున పిచ్చోడై మొత్తుకుంటున్నాడా 'రంజిత్ కుమార్' గారు? టైం లేదు. టైం సరిపోవట్లేదు. టైం చాలా ఇంపార్టెంటు. చాలా టైం ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నావు? ఈ ట్రైనింగ్ తర్వాత గూడా నీలో మార్పు లేకపోతే నువ్వు సచ్చిపోయినవు. జస్ట్ మనుషులు చూడ్డానికి బతికున్నట్టు ఇంకా. ఎందుకంటే ప్రామిస్ చెయ్యండి. ఇప్పుడు నేను చేయలేదు సార్ అని మీరు బిల్డప్ ఇస్తే దయచేసి ఈ రోజైనా మీరు ప్రామిస్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకు ప్రామిస్ చేయండి. ఆ చేసిన ప్రామిస్‌ని గుర్తుపెట్టుకొని, ఒంట్లో భయం పెట్టుకొని అనునిత్యం ఎవ్రీ డే చేయవలసిన పని చేయండి. అర్థమవుతుందనుకుంటున్నా. రైట్? నెక్స్ట్. ఈ పనిని చేద్దామని డిసైడ్ అయినప్పుడు పర్ఫెక్ట్ క్యాండిడేట్‌తో మ్యాచ్ కాండి. నువ్వు ఈ బిజినెస్‌ను చేద్దామని డిసైడ్ అయితే ఇక్కడ చూడండి చెక్‌మార, పెన్సిల్ ఒక దగ్గర ఉండాలి. కానీ ఇక్కడ ఏమైనాయి? అపోజిట్‌కెళ్ళిపోయినాయి. ఇలాంటి టూల్స్‌తో అంటే ఇలాంటి ఫ్రెండ్స్‌తో, ఇలాంటి సమూహంతో మీరేం పీకలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైనా అర్థమవుతుందా? చేయాలి, చూపించాలంటే ఈ బిజినెస్ చేస్తున్నోడి చెయ్యి పట్టుకోండి. మీకు ఈ బిజినెస్‌ను పర్ఫెక్ట్‌గా గైడ్ చేసే వ్యక్తిని పట్టుకోండి. అంతేగాని రాంగ్ టూల్స్ పట్టుకొని రైట్ రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మీ అంత పిచ్చోడు ఇంక ఈ భూమి మీద ఎవడుండడు. అన్ కనీసం క్వాలిఫై గూడా కాడు. వాడి మాటలు పట్టుకొని మీరు ఇంటా ఉంటారు. బుర్ర ఎక్కడ పెడుతున్నావు? ఎవడికి అప్పజెప్తున్నావు నీ బుర్రను అర్థం చేసుకో. రైట్? మనిషిని ఎవ్వరు బాగు చేయలేరు. ఒక మనిషిని ఎవ్వరు బాగు చేయలేరు. అలా అని ఎవరు నాశనం చేయలేరు. తనంతట తానే చేసుకునే వరకు. ఒక్కొక్క పదం మీకు అర్థమైతే గూస్ బంప్స్ రావాలి. మీరు ఇంకా అట్నే పండుకొని వింటున్నావా? ఇంక నేనేం చేయలేను గానీ, జాగ్రత్తగా వినండి. బాగుపడాలన్నా, నాశనం కావాలన్నా నీకు నువ్వే. ఎందుకంటే ఒక మాట గుర్తుకొస్తది ఇక్కడ నాకు. హ్మ్. ఒక బిచ్చగాడు బిచ్చమెత్తుకోవడానికెళ్ళిండు.
ఎళ్ళినప్పుడు ఒక ఇంటిని అడిగితే ఎయ్యలేదు. ఇద్దరిని అడిగిండు ఎయ్యలేదు. ఈ ఈ ఇంట్లో ఎయకుండా మీద నుంచి దున్నపోతులాగున్నావు. అడక తినే కంటే ఏదైనా పని చేసుకొని బతకవచ్చు గదా! అని చెప్పేసి తిట్టిల్లింక మీద నుంచి. అప్పుడు ఆ ఎదిరింటాయన చూసిండు. ఏంటి నీ పరిస్థితి? అందరూ తిడుతున్నారు గదా! నీకు ముద్ద వేయట్లేదు. మీద నుంచి అందరూ తిడుతున్నారు గదా! ఆ తిట్లన్నీ నీకు బాధ అనిపిస్తలేవా? అని ఇంకొక ఇంటి వ్యక్తి అడిగిండు. అప్పుడు ఆ బిచ్చగాడు నవ్వుతూ ఒక సమాధానం చెప్పిండు. వాళ్ళు తిట్టిన తిట్లు గనక నేను పట్టించుకొని ఉండుంటే నీ ఇంటికి రాకపోయేవాడిని. వాళ్ళ తిట్లు వాళ్ళ వాకిట్లోనే వదిలేసి అంటే వాళ్ళకే అప్పచెప్పి నేను అది వచ్చి నెక్స్ట్ మీ ఇంటికొచ్చేసిన. అర్థమైతుందనుకుంటున్నా మీకు. అంటే ఒక పడవ యేసుకొని నేను సముద్రంలో వెళ్తున్నప్పుడు, పడవలో నేనెంత హ్యాపీగా ఎళ్తున్నానదే ఇంపార్టెంటే గాని, ఆ నీళ్ళు నా పడవ లోపటికి వస్తే ప్రాబ్లమ్. అర్థమవుతుందా? అంటే ఆ అడక్క తినే వ్యక్తి, ఆ మొదటి ఇంటి వ్యక్తి తిట్టిన తిట్లు గనక తీసుకొనుంటే మెదడుకు, నెక్స్ట్ ఇంటికి వెళ్ళాడు. ఛీ! నన్నింత తిట్టారు నేనింక అడుక్కోనని జెప్పేసి వెళ్ళాడు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళాడు. అంటే అర్థమైంది? వాళ్ళ తిట్లు వాళ్ళ వాకిట్లోనే వాళ్ళకే వదిలేసి నేను నెక్స్ట్ మీ ఇంటికొచ్చినా అన్నాడు. ఇక్కడ గూడా అంతే. వెస్టీజ్ ఆపర్చునిటీ గూడా అంతే. గుర్తుపెట్టుకోండి. అర్థమైతుందనుకుంటున్నా. మిమ్మల్ని ఇక్కడ బిజినెస్‌లో ఎవరు బాగు చేయలేరు. అలా అని ఎవరు నాశనం చేయలేరు. మీరు చేసుకుంటే తప్ప. ఎంత బ్యూటిఫుల్ వర్డో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఈ పదం జాగ్రత్తగా వినండి. యూ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఫెయిలింగ్. బ్యూటిఫుల్ వర్డ్. సార్ గ్రామర్ మిస్టేక్ ఉంటే దయచేసి గ్రామర్‌ని చూడకండి. కంటెంట్ చూడండి. ఎందుకంటే మనది అసలే 10థ్ ఫెయిల్ దయచేసి. ఈ ఈ వర్డ్ ఇప్పుడు ఫెయిల్యూర్ అనే వర్డ్ రాయడానికి నాకు నిజంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాక చాలా ఈజీ అయింది. నేను నేను నోటితో ఫెయిల్యూర్ అంటే ఆ వర్డ్ ఇత్తాను. ఆ వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. రాయాలంటే చాలా కష్టం. నా వల్ల కాదు. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే మంచిగా జాగ్రత్తగా వినండి. మీరు ఫెయిల్ అవుతున్నారా? ఫెయిల్యూర్ అవుతున్నారా? ఫెయిలింగ్ అవుతున్నారా? అనేది నేను మీతో మాట్లాడుతున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే పూర్ మైండ్‌సెట్ పెట్టుకున్న వాళ్ళు, మీ పరిస్థితులను మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటా ఉంటారన్నట్టు. ఆ కంట్రోల్‌లో బతుకుతా ఉంటారు. వాళ్ళని పూర్ మైండ్‌సెట్ అంటారు. చాలా డెఫినిషన్స్ ఉన్నాయి. బట్ నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేది చేస్తున్నా. మీరు రోజు చేసే దినచర్య ఏదైతే ఉంటుందో, ఆ దినచర్యను రోజు రోజుకు తలుసుకుంటూ, దాంట్లో మీరు ఇంకా చాలా బాగా కష్టపడాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళని పూర్ మైండ్‌సెట్ అంటారు. ఇక్కడ ఇక్కడ చూడండి పూర్ మైండ్‌సెట్, రిచ్ మైండ్‌సెట్ ఉంటాయి గదా! ఈ రిచ్ మైండ్‌సెట్ ఏందంటే పాస్ట్‌ను మీరు కంటిన్యూ చేయరు. పాస్ట్‌ను కంటిన్యూ చేయరు. ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేస్తారు. ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తారు. రిచ్ పీపుల్. ఇక్కడ నేను మీకు పూర్ పీపుల్‌కు ఇక్కడ వెస్టి స్టార్ట్ చేసిండు. పూర్ పీపుల్ ఏం చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అంటే 3 నెలలుంటారు, 6 నెలలుంటారు, 1 ఇయర్ ఉంటారు. ఈ 1 ఇయర్ దాకా మీ ఎఫర్ట్ పెడతారు. జస్ట్ పెడతారు, వదిలేస్తారు నా వల్ల కాదని. సో, ఆ వదిలేసిన వాళ్ళను మనం ఫెయిల్యూర్ అంటామన్నట్టు. పూర్ పీపుల్ మైండ్‌సెట్ అంటారు. ఎందుకంటున్నానంటే, ఫెయిల్యూర్ ఈస్ పర్మనెంట్ అయిపోయిందక్కడ. ఎందుకు? వదిలేసిండు. ఆ గేమ్‌లో లేడు. అదే రిచ్ మైండ్‌సెట్ ఏమంటారంటే, ఫెయిలింగ్ ఈస్ టెంపరరీ. నేను ఈ ఆటలో ఇప్పుడు ఫెయిల్ అయినా. నెక్స్ట్ మ్యాచ్ రెడీగుంది. నేనేంటో చూపించుకుంటా. ఈ పర్సన్ ప్లాన్ చెప్పినా జాయిన్ కాలే. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ పర్సన్ ఎందుకు జాయిన్ కాడో నేను చూస్తా. అంటే ఒక పనిని ఎన్నుకున్నంక, ఆ ఎన్నుకున్న పనిని వదిలేస్తే అంటే ఆ ఆటలో నుంచి ఇంక నేను ఈ ఆట ఆడను. వెస్టీజ్ అనే ఆట ఆడను అనుకుంటే దట్ ఈస్ ఫెయిల్యూర్. అది పర్మనెంట్. అర్థమైందా? ఈ ఆటలో నేనిప్పుడు ఓడిపోవచ్చు. బట్ నేను మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చెప్తా. నెక్స్ట్ డే ఈ పర్సన్ కలుస్తా. నెక్స్ట్ డే మీటింగ్‌కెళ్తా. నెక్స్ట్ డే అప్‌లైన్‌తో ఉంటా. నెక్స్ట్ డే ఇంకా ముందుకెళ్తూనే ఉంటా. నెక్స్ట్ అని ముందుకెళ్తా. ఫెయిల్ అంటే అతను కూడా ఫెయిల్ అవుతున్నాడు. కానీ ఫెయిలింగ్‌లో ఉన్నాడు. అంటే కంటిన్యూస్‌లో ఉన్నాడు.
సో దట్ అది రిచ్ మైండ్ సెట్ కిందికి వస్తుంది. అంతేగాని ఎవరో నో అన్నారని, ఎవరో వద్దన్నారని, ఎవరో పనికి మాలిన సలహాలు ఇచ్చిండని మీరు ఫెయిల్యూర్ కాకూడదు. ఫెయిలింగ్ అండి. అర్థమైందా? ఫెయిలింగ్‌కి నేను మీకు క్లారిటీ ఇచ్చిన. ఫెయిలింగ్ కావాలి. ఎప్పుడు ఫెయిల్యూర్ అయితారు? ఈ బిజినెస్‌లో నాకు వద్దు అని మీరు బయటికెళ్తే మీరు ఫెయిల్యూర్. ఈ బిజినెస్‌లో మీకు ఫెయిలింగ్స్ అవుతున్నాయి. అంటే మీరు సక్సెస్ కావట్లేరు. ఎన్ని చెప్పినా మీకు టీమ్ వస్తలేదు. మీకు ప్లాన్ చెప్పొత్తలేదు. లేకుంటే టీమ్ రావట్లేదు. జాయినింగ్ అవ్వట్లేదు. డోంట్ వర్రీ, కంటిన్యూ ప్రాసెస్ చేస్తూనే ఉండండి. మీరు సక్సెస్ అయితారు. అర్థమైతుందా? సో, ఫెయిలింగ్‌లో ఉండండి. ఫెయిల్యూర్‌లో ఉండకండి. ఫెయిల్యూర్‌లో ఉంటే పూర్ మైండ్ సెట్. ఫెయిలింగ్‌లో ఉంటే రిచ్ మైండ్ సెట్. ఎంత బ్యూటిఫుల్. ఈ ఒక్క కంటెంట్ పట్టుకొని 1, 2 అవర్స్ చెప్పవచ్చు సబ్జెక్ట్. బట్ చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ మూవ్ అవుతున్న పాయింట్. ఓకే. ఎంత బ్యూటిఫుల్ పాయింటో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నా. కోగిల, ఇక్కడ చూడండి. కోగిల, నెట్వర్కర్ ఈక్వల్. ఒక కోయిల తన పాటను ప్రపంచం వింటుందా లేదా అని ఎప్పుడు ఆలోచించదు. అర్థమైతుందా? సో, ఇంకొక పాయింట్ చూస్తే చుట్టూ ఎంతమంది ఉన్నారు, తన పాటకు చప్పట్లు కొడతారా లేదా అని కూడా లెక్క చేయదు. ఇంకొక పాయింట్, అది కేవలం తన ఆనందం కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం స్వచ్ఛంగా పాడుతుంది. అర్థమైందనుకుంటున్నా. దాని గానంలోని మాధుర్యం దానికి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఈ పదాలు నిజంగా విన్నప్పుడు నాకనిపించింది యాస్ ఎ నెట్వర్కర్‌గా వెస్టీజ్ అనే ఆపర్చునిటీ టేకప్ చేసినంక, నేను బిజినెస్ ప్లాన్ చెప్పడం అనే నా పాటని ప్రపంచం వింటుందా అని ఏ రోజు చూడకూడదు. పొగడ్తల కోసం పని చేస్తే నిన్ను పూడ్చిపెడతారు. అర్థం చేసుకోండి. నీ వెస్టీజ్ అనే బిజినెస్‌ని అనే పాటని ప్రపంచం వింటుందనేది నథింగ్. నీకు అవసరం లేదు. నీ కోసం నువ్వు చేస్తున్నావు. చుట్టూ ఎంతమందున్నారనేది నథింగ్. నీ ముందు ఎవరు కూర్చున్నారో, ఎంత బిల్ గేట్స్ కూర్చున్నాడా, బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడా, పెద్ద కరోడుపతి కూర్చున్నాడా, నథింగ్. కోగిల గుర్తుకు రావాలి. యెస్. అది జనాలు చప్పట్ల కోసం అది పాట పాడలే. ఇక్కడ గూడా అంతే, వెస్టేజ్ బిజినెస్ కూడా. మీకోసం మీరు ప్లాన్‌కెళ్తున్నారు. అంతేగాని జనాల మీటింగ్‌లో కూర్చున్న వాళ్ళ చప్పట్ల కోసమో, వాడు సూపర్, వీడు సూపర్ ఏమిత్తది? ఏమన్నా ఈఎంఐ కడతాడా వాడు సూపర్ అంటే? అర్థమవుతుందా? అది కేవలం ఆనందం కోసం పాడుతుంది. దాని ఉనికిని చాటు చేసుకోవడానికి స్వచ్ఛంగా పాడుతుంది. యెస్, బిజినెస్ అంతే, ప్లాన్ చెప్తా ఉండండి. మీలో ఉన్న హార్డ్ వర్క్ మీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది. అదే. ఎవడో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడో ఒకడిస్తే అది టెంపరరీ. వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది డిజిగ్నేషన్. అది పర్మనెంట్. యెస్ ఆర్ నో? ఆ పర్మనెంట్ డిజిగ్నేషన్ ఎట్లా వస్తుందంటే, నీలో ఉన్న మాధుర్యం నీకు గుర్తింపు తీసుకొస్తుంది. కోకిలకు గుర్తింపు వచ్చినట్టు. పని, పని రాక్షసుడి మీద కావాలి. అంతే తప్ప పొగడ్తల కోసమో, చప్పట్ల కోసమో, ఎవరినో మెప్పించాలనో, ఎవడితో సూపర్ అనిపించుకోవాలనో చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒక కోగిలలాగా నీ పని నువ్వు చేస్తూ, వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ వచ్చింది. అన్నీ అవైలబుల్‌గా నువ్వు నేర్చుకున్నావు. వెరీ గుడ్. గో హెడ్. ఎళ్ళిపోతూనే ఉండాలి. నెక్స్ట్, ఈరోజు నువ్వు ఒక విత్తనం కావచ్చు. వెస్టీజ్ అనే భూమిలో పడ్డావు. వెస్టీజ్ అనే భూమిలో పడ్డావు. నీ అప్‌లైన్ వాటర్ అందించిండు. నువ్వు ఒక మొక్కగా బయటికెళ్ళినవు. ఏం ఫీల్ గాకు. ఈరోజు నువ్వు మొక్కవే. ఈరోజు నువ్వు డిస్ట్రిబ్యూటర్‌వే. ఈరోజు నువ్వు 5%ర్‌వే. డోంట్ వర్రీ. ఎందుకంటే మహావృక్షం సైతం ఈ మొక్కలో నుంచి వచ్చిందే. ఆ విషయం మర్చిపోతున్నారు. కళ్ళ ముందు మీకు నేర్పించే అద్భుతమైన సాక్ష్యాలు కనబడుతున్నాయి. అయినా నెగ్లెక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. నాడు మొక్క, నేడు వటవృక్షం. దీనికి 2-5 సంవత్సరాలు టైం పెట్టండి.
డైలీ 4 అవర్స్ పెట్టండి. మీ జడ్జి ఎవడో కాదు. నీ లోపటున్న నీ అంతరాత్మే నీ జడ్జి. ఈరోజు నేనేం పీకిన నా వెస్టీజ్‌లో అని నీకు నువ్వే గుర్తుపెట్టుకో. అర్థమవుతుందనుకుంటున్నా నా పదాలు. నీకు ఎంతసేపు ఫోన్ కాల్ చేస్తున్నారు నీ అప్లయన్స్. మీటింగ్‌కి రా, మీటింగ్‌లో అటెండ్ గా, జూమ్‌లో అటెండ్ గా. నువ్వు తాడు కట్టుకొని, ఆ పిల్లర్ కట్టేసుకొని ఇంట్లో కూర్చున్నావు. నన్నెట్లా పీకుతాడో నేను చూత్తా అని. నిన్నెవ్వడు పీకడు. మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తారు. లేదా నీ ప్లేస్‌లో వేరేటోడిని పెట్టుకుంటాడు. ఎందుకంటే విత్తనాలు కొదవలేవు. బోలెడు విత్తనాలు బయట తిరుగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ ప్రాబ్లమ్‌లో ఉండాలి. మార్కెట్ నీకు నచ్చినట్టు ఉండొద్దు. నువ్వు వెళ్ళగానే సైన్ అప్ చేయొద్దు. నువ్వు వెళ్ళగానే జాయిన్ కావద్దు. నీకు కిక్ ఉండదు. మార్కెట్ ప్రాబ్లమ్‌లో ఉండాలి. నీ దగ్గర సొల్యూషన్ ఉండాలి. సమాధానం నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ప్రతి ఒక్కడు నీకు కంటికి కనపడుతున్న ప్రతి ఒక్కడు నీకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగానే కనపడతాడు. నీ దగ్గర ఆ సబ్జెక్ట్ లేకపోతే, నీ దగ్గర కంటెంట్ లేకపోతే నిన్ను ఆడుకుంటారు. నీకు బిజినెస్‌లో అన్ని ప్రాబ్లమ్సే కనపడతాయి. మై డియర్ ఫ్రెండ్స్. మేము ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు విత్తనం లాగానే స్టార్ట్ చేసినాం 'మూర్తి కవిత' 316. ఇంట్లోనే భార్య వద్దన్నది ఫస్ట్ మేడం కవిత మేడం "నో వద్దు నీకిది వర్కౌట్ కాదు" అన్నది. విన్నది నేను. పిల్లికి ఆకలేస్తే ఊర్లో తిరిగింది ఎక్కడ చూడు, ఎక్కడ బుక్కెడ భోజనం దొరకలేదు దానికి కడుపుకు. దాని కండ్ల నుంచి కంటి ముందు నుంచి తిరిగి ఒక కాడ కూర్చుంటే దాని కంటి ముందు నుంచి పోయి ఒక రంధ్రంలో దూరింది ఒక ఎలుక. చూసింది ఈ పిల్లి ఆకలవుతుంది. వెళ్ళింది తోడుకుంటుంది. తోడుతుంటే ఇంకొక పిల్లొచ్చింది ఊర్లో నుంచి. అది తోడుతుంది. దానికేదో దొరికిపోతుంది. నేను గూడా తోడుకుంటా నాకు గూడా దొరుకుద్దని తోడడం మొదలుపెట్టింది రెండో పిల్లి. అలా ఊర్లో ఉన్న పిల్లులన్నీ వచ్చి తోడడం మొదలుపెట్టినాయి. లాస్ట్‌కు జాబ్ చేసే ఒక హుషారు పిల్లొచ్చింది. జాబ్ అంటే పిచ్చి దానికి. ఆ జాబ్ చేసే హుషారు పిల్లొచ్చి ఆ సైడ్‌కున్నటువంటి దాన్ని అడిగింది. "ఎందుకు తోడుతున్నావు" అని. "ఏమ్మో నాకేమెరక ఆ పక్కది తోడుతుంది నేను తోడుతున్నా." ఛీ! మీకే క్లారిటీ లేదని అదెళ్ళిపోయింది జాబ్ చేసేది. జాబే బాగుందని. రెండో పిల్లెళ్ళింది. మూడో పిల్లెళ్ళింది. అలా ఊర్లో ఉన్న పిల్లలన్నీ ఎళ్ళిపోయినాయి మళ్ళీ బ్యాకెళ్ళిపోయినాయి. కానీ ఒక్క పిల్లి మాత్రం కంటిన్యూ‌గా తోడుతూనే ఉంది. ఏ పిల్లి అది? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. వెస్టీజ్ ప్లాన్ విన్న పిల్లి. లీడర్స్ సక్సెస్ లీడర్స్ స్టేజ్ మీదకొచ్చి చెప్తున్నప్పుడు విన్న పిల్లి. రంధ్రంలో దూరింది అది చూసింది కాబట్టి అల్టిమేట్‌గా తోడుకున్నది దాని ఆకలి నింపుకుంది. క్రౌనో, యూసీడో, డీసీడో, డీయూసీడో అయింది. ఈరోజు లక్షల ఇన్‌కమ్ తీసుకుంటుంది హ్యాపీగా. కండ్లతో చూసింది నేను. విన్నది నేను. ఉన్న 2 చెవులే గాని మనం 36 మందికిత్తాం ఈ 2 చెవులు. అందుకే వాడు ఇష్టం వచ్చినయన్నీ బూజు నింపుతా ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టైమ్ వెరీ ప్రేషియస్. అందరికి చాలా ఇంపార్టెంట్ టైము. ఈరోజు విత్తనమే రూ. 316 విత్తనంతో మొదలైన మేము. ఈరోజు సింపుల్‌గా ఇంచుమించు 4,84,000 ఇన్‌కమ్ తీసుకున్నాం. 1,30,00,000 పైన ఆదాయం తీసుకున్నాం. ఒక అందమైన డ్రీమ్ హౌస్. ఈరోజు మీరు కనపడుతుంది ఇది పోస్టర్ కాదిది. ఒక గ్రానైట్‌తో చేయించుకున్న ఈ ఈ ఈ బుద్ధుడి విగ్రహం. ఒక అందమైన ఇల్లు. ఒకప్పుడు 12/12 రేకుల షెడ్‌లో బతికిన నేను వెస్టీజ్ బిఫోర్. ఈరోజు వెస్టీజ్ తీసుకొని 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు అందమైన జీవితం జీవిస్తున్నా. మరి నా వల్ల అయింది. 10థ్ క్లాస్ ఫెయిల్యూర్ అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నా వల్ల అయినప్పుడు నీకు డిజైర్ ఉండాలి. ఆ మంటుండాలి. ఇది ఒక అల్లావుద్దీన్ అద్భుతమైన దీపం లాంటిది. దాన్ని రబ్ చేయాలి. రబ్ చేస్తే లోపటి నుంచి జీన్ బయటకొచ్చి నీకేం కావాలని అడుగుతది గదా! అదే రబ్బింగ్ అంటే ప్లానింగ్. చేస్తూ వెళ్ళండి. పని మీద ఫోకస్ పెట్టండి. మా అమ్మ, నాన్న నన్నెందుకన్నారు? నేను నా పిల్లలనెందుకన్నా? నా చేతిలో అవకాశం ఏంది? నేనెట్లా బిహేవ్ చేస్తున్నా దాని మీద? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసి పాడైపోతా నేననేది ఒక్కటికి 4 సార్లు గుర్తు తెచ్చుకోండి. అంతే తప్ప నేను అందంగా లేను, నాకు బాగా మాట్లాడత్తలేదు ఎవ్వడేం ఇక్కడ పోటుగాడు కాదు. నేర్చుకున్నోళ్ళే అందరూ. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాం. తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయాలేంటి వెస్టీజ్‌లో? ఏంటి తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి బుల్లెట్ పాయింట్స్ ఏంటి? బుల్లెట్ పాయింట్ ఫస్ట్ అమ్మడం నేర్చుకోండి. సార్ నేను మళ్ళీ చెప్తున్నా. కాళ్ళు, రెక్కలతో ఈ బిజినెస్ జేస్తే నువ్వు ఎన్నడైనా లేబరే. అంటే అర్థమేంది?
నువ్వు ప్రోడక్ట్ ఎంతసేపు అగ్రికల్చర్ మూటలు బండికి కట్టుకోబడుతుంది, ఊళ్ళలో పోయి అమ్ముకచ్చుకుంటాంటివి. సార్ వెస్టిల్ ఉన్న ప్రోడక్ట్ అమ్ముతే నువ్వు లేబర్. ప్రోడక్ట్ నువ్వు వాడిన ఎక్స్పీరియన్స్ నువ్వు మెదడుతో ఆలోచించి షేర్ చేస్తే నువ్వు ఓనర్. ఇట్స్ నాట్ సెల్లింగ్ బిజినెస్, దిస్ ఇస్ షేరింగ్ బిజినెస్. అన్ని తెలుసు నీకు, మస్తు తెలివి ఉన్నది నీకు, మరి ఏం చేస్తున్నావు? ఏం అమ్మాలి సార్? మరి మీరు అమ్మడం నేర్చుకోండి అంటున్నావు కదా, ఏం అమ్మాలి సార్ అంటే బిజినెస్ ప్లాన్ అమ్మండి. బిజినెస్ ప్లాన్ ఉంది కదా, 9 రకాల ఆదాయం, దాన్ని ఎంతమందికి అమ్ముతున్నావు గది ఇంపార్టెంట్. అది బ్రెయిన్ తో చేసే పని. ప్రోడక్ట్ నేను ఇంత అమ్మినా ఇన్ని పీవీలు వచ్చినా ఎవడికి కావాలి? లేబర్ పని అది. మారండి. నెక్స్ట్ పాయింట్, మీరు ఆలోచిస్తున్నది మీరు మీకు అనిపించింది, మీ మైండ్లో ఏదైతే అనిపించిందో దాన్ని స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి మీ అప్లైన్ ముందు. నిజంగా చెప్తున్నా, నీ అప్లైన్ ను ఫస్ట్ వాడేదో సహాయం చేస్తాడు, వీడేదో నాకు వచ్చి కింద ఈ అన్ని ఆలోచన పెట్టుకోవద్దు. నీ ఆలోచన, నీ మనసులో ఉన్న మాట స్పష్టంగా చెప్పేసి బయటికి. ట్రాన్స్పరెంట్ గా ఉండండి. నీకు దొరుకుతున్నాయి, చాలా విషయాలు దొరుకుతాయి అక్కడి నుంచి. అంతే తప్ప దోబూచులు ఆడుకుంటూ, టైం పాస్ చేసుకుంటూ, ఏందేందో మాట్లాడుకుంటూ. తక్కువ మాట్లాడండి మీటింగ్స్లలో, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా నేర్చుకోండి. నేను ఇలాగే ఉంటాను అంటే కుదరదు. సో వీలైతే మరొకసారి చూడండి, నా ఏంటంటే మూవీ, అల్లు అర్జున్ గారిది ఒక మూవీ ఉంటది, నా పేరు సూర్య, నా ఇల్లే ఇండియా. మా కవిత మేడం, థ్యాంక్స్ మేడం, అందిస్తాం. అందులో ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. ఏమంటే క్యారెక్టర్ అండ్ డ్రీమ్, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. అక్కడ నేను మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, నా మ్యానుఫ్యాక్చర్ ఇంతే, నేనింతే కాదు. మరి నువ్వు అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఇంత అద్భుతమైన మార్పులు ఎక్కడ జరిగి ఉండవు. వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు. ఎందుకు? ఒక డ్రీమ్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్, అవసరమైతే విడిచిపెట్టడం నేర్చుకోండి. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ తెలుసా మిత్రమా? అవసరమైతే విడిచిపెట్టండి. మీ అప్లైన్ మీకు కరెక్ట్ లేడా, థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. చెప్పి విరోధం పెంచుకోకండి. థ్యాంక్ యూ సో మచ్, నువ్వేంటో పీకి చూపించాలి. అర్థమవుతుందా? సో ఒక సూర్యుని నుంచి వచ్చే కిరణాలకు అద్దం తెలుసు కదా, మనం చూసుకునే అద్దం వెంటనే రియాక్ట్ అవుతుంది. ఆ సూర్యుని మీద కిరణం పడగానే వెంటనే అవతలోని మీద కొడుతుంది, చూపిస్తుంది. అదే ఒక సోలార్ సిస్టమ్ ఉంటుంది, సోలార్ అదేం చేస్తుంది? వచ్చే కిరణాన్ని అబ్జర్వ్ చేస్తుంది, అండర్స్టాండ్ చేసుకుంటుంది, అది లైట్ వెలిగిస్తుంది. ఇప్పుడు నువ్వు మిర్రర్ లాగుంటావా, సోలార్ లాగుంటావా అర్థం చేసుకో. డౌన్ లైన్ మంచిగా లేడా, వదిలిపెట్టడం నేర్చుకో. గాజు ముక్కను చేతిలో పట్టుకొని గట్టిగా ఒత్తుకుంటే ప్రాబ్లం నీకే, రక్తం కారేది నీకే. అర్థమవుతుందా? ప్రపంచం గొడ్డుపోలేదు, పోలేడంత 140 కోట్లట జనాభా, 5 కోట్ల మంది జైనైలంట వెస్టీలో. నువ్వు వదిలిపెట్టడం నేర్చుకుంటే, విడిచిపెట్టడం నేర్చుకుంటే, నువ్వేంటో నిరూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం నీ చేతుల్లోనే ఉంది. అది అప్లైన్స్ కావచ్చు, డౌన్లైన్స్ కావచ్చు, నెగిటివ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెగిటివ్ ఏదైనా కావచ్చు, నెగిటివ్ను వదిలేయండి, విడిచిపెట్టండి, పాజిటివ్ను పట్టుకోండి. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ పాయింట్, ఓకే, మీరు ఎంత బాగా చెప్తున్నారన్నది ముఖ్యం కాదు. చాలా మంది సైంటిస్ట్ లాగా చెప్పడానికి ట్రై చేస్తారు, విచిత్రమైనటువంటి లాంగ్వేజ్లలో. తెలుగే కావచ్చు కానీ తెలుగు మాట్లాడితే అర్థమే కాదు.
సార్ అర్థమైనోడు చప్పట్లు కొడతాడు కావచ్చు. కానీ ఇక్కడ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ ప్రతి క్యారెక్టర్‌కు వెస్టీజ్ ఇంపార్టెంట్. సో, మీరెంత చదువుకొని ఎంత వయ్యారంగా చెప్తున్నారనేది నథింగ్. వాడికి ఎంత ఈజీగా ఎక్కుతుంది మైండ్‌లోకి. ఎంత ఈజీగా అర్థమవుతుంది. ఆ కూర్చున్న వ్యక్తి ఏ క్యారెక్టర్ నుంచొచ్చిండు, ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చిండో ఆ బ్యాక్‌గ్రౌండ్‌కు దిగిపోండి మీరు. అర్థమవుతుందా? మీరొక చిన్న పిల్లవాడిని సంకలో ఎత్తుకొని, మీరు వాడిని ఆడించాలి అన్నప్పుడు మీరు చిన్న పిల్లవాడిలాగా అయిపోతారు. అది నిజం. ఇక్కడ గూడా అంతే. వెస్టీజ్‌లో కూడా మీరు ప్లాన్ చెప్పేటప్పుడు, నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తిలాగా మారిపోండి. అక్కడ కూర్చున్న వ్యక్తికి ఎంత వరకు రీచ్ అవుతుంది ఈ నేను చెప్పేది అనేది 1కి 4 సార్లు అర్థం చేసుకుంటూ నిదానంగా చెప్పే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నేను పీజీ, పీహెచ్‌డీలు నేను ఇంకోటి అని మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో చెప్తే ఎవ్వడుండడు ఈ బిజినెస్‌లో. రాడు గూడా ఎవడు. అర్థమవుతుందా? మీరనుకోవచ్చు అరే! నేను మీటింగ్‌లలో నేను ప్రజెంటేషన్ ఇత్తే ఇంతమంది సప్పట్లు కొడతాల్లు, ఇంతమంది విజిల్స్ ఎత్తాలు గాని, మరి నా కింద ఎవడు జాయిన్ అయితలేడు, నా పరిస్థితి ఏందని నీకు నువ్వే క్వెషన్ ఏసుకుంటావు ఒకరోజు. అర్థమైతుందా? రైట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. లాస్ట్ పాయింట్. పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైనది. దొంగ ఆస్తిని మాత్రమే దొంగలించుతాడు. కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వసనీయత అన్నిటిని నాశనం చేస్తాయి. నేను మళ్ళీ 2 చేతులెత్తి మొక్కుతున్నా. 2 చేతులెత్తి. ప్రతి వెస్టీజ్ లీడర్స్‌కి పుకార్లను నమ్మకండి. వాడిట్లా, వీడిట్లా, వాడిట్లా, వీడిట్లా అని అవి పుకారు. అది నిజం గాదు. అర్థం జేసుకోండి. ఆ పుకార్ల వల్ల వెస్టీజ్ కంపెనీ ఇట్లాంటిది, ప్రొడక్ట్ ఇట్లాంటిది. అర్థమైతుందా? నిజం లేనటువంటిది. నిర్ధారణ లేనటువంటి పుకార్లు. అలాంటి పుకార్లకు మీరు చెవులివ్వకండి దయచేసి. అవి వాస్తవాలు కావు కాబట్టే అవి నీ చెవులో వాడు ఊదుతాండు. వానికి దమ్ము, ధైర్యం ఉంటే వాడు అది నిజమైతే వాడొచ్చి డైరెక్ట్ నీకే అంటాడు. అంతే తప్ప నిన్ననలేకుండా ఎవడెవడికో చెప్తున్నాడు అంటే అవి పుకార్లు. ఆ పుకార్ల వల్ల మనిషి ప్రాణాలు పోతాయి, నిజాయితీ పోతది, కీర్తి పోతది, విశ్వసనీయత పోతది. దయచేసి అలాంటి వారికి చెవివ్వకండి. నిజం చెప్పి హానెస్ట్‌గా హార్డ్ వర్క్ చేస్తూ, సిస్టానికి తల వంచి పని చేస్తూ, పొగడ్తలో పోకుండా కోగిలలాగా పనిచేసే వ్యక్తికి అర్థం చేసుకొని పోగొట్టుకోకండి. అట్లాంటి మంచి వ్యక్తులను పోగొట్టుకోకండి. సో, చివరి ఫైట్ వరకు, చివరి సెకండ్ వరకు మీరు ప్రయత్నించండి. మీకిక్కడ అర్థమవుతుంది. ఆ పని ఎట్లా చేయాలి అంటే, "ఓ మరణమా! ఇప్పుడు రాకు. నేను గెలిచినప్పుడు రా. గెలిచిన గెలిచి వెళుతున్నాననే తృప్తి నాకుంటుంది. గెలిచినోడిని పట్టుకపోతున్నాననే తృప్తి నీకుంటుందనే ధైర్యంతో పోరాటం చేయండి. గంటకు ప్రతి నిమిషానికి నా టైం ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా, నా టైం ఎవరితో గడుపుతున్నా, నేను ఎలాంటి వారితో సావాసం చేస్తున్నాను జాగ్రత్తగా ప్లాన్ జేసుకోండి. లాస్ట్ బూట్ క్యాంప్. నిజంగా చెప్తున్నా. మీలో మార్పు రావాలంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ గనక ఒక స్క్రీన్ మీదేసి మీ కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పుతుంటే ఇంకో లెవెల్‌లో ఉంటది. మరి ఆ లెవెల్ కోసమే మిమ్మల్ని ఒక ఒక తట్టి లేపి మిమ్మల్ని మార్పు తీసుకురావడం కోసమే రంజిత్ కుమార్ గారు ఎంతో అహర్నిశలు కష్టపడుతూ, ఎంతో మంది లీడర్‌లను మాట్లాడి, మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి, ఈరోజు శ్రీకాకుళం గడ్డ మీద 12, 13 మీటింగ్ అరేంజ్ చేయబోతున్నారు మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. ఏం చేస్తున్నాం? ఆలోచించండి. మూర్తి, కవిత అయితే ఇద్దరం లాస్ట్ టైమ్ మేము 15 డేస్ బ్యాక్ ఇద్దరం కూడా మేము బూట్ క్యాంప్ రిలీజ్ అయిందిన రోజు నుంచి నేను అరకు ఏరియాలో యూట్యూబ్ ద్వారా పరిచయమైన బోడన్న గారి దగ్గరికెళ్ళి ఆహ్, నెలకి 1 టైమ్స్ ప్రతి నెల అక్కడికి వెళ్లి నేను వర్క్ చేసుకుంటూ దాదాపు 25-30 టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్నా. విత్ క్యాష్ వచ్చేసింది నాకు. మరి ఎక్కడో 600, 700 కిలోమీటర్ దూరం నుంచి మూర్తి కవితొచ్చి అక్కడ మేము ఒక 25, 30 మంది టికెట్స్ కన్ఫర్మ్ చేసుకొని మీటింగ్‌కి అటెండ్ అవుతున్నాము. మరి మీరు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? ఇంకో మాట అంటే బాగోదు. గుర్తుపెట్టుకోండి. ఎలా చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఈ బూట్ క్యాంప్ నా భూతో నా భవిష్యత్ శ్రీకాకుళం గడ్డ మీద నాకు తెలిసి ఫస్ట్ టైమ్ బూట్ క్యాంప్ జరుగుతుంది. నేను జాయిన్ అయిన ఈ 5.5 సంవత్సరాలలో సో, ప్రాణం పెట్టి ప్రమోషన్ చేయండి.
ప్రాణం పెట్టి ప్రమోషన్ చేయండి. మా టీంలో ఒక పర్సన్ ఒక మాట అన్నాడు, అక్క నేను చచ్చిపోతే నా శవాన్ని చూడకుండా మంచిదే, కానీ ఈ మీటింగ్‌కు రా ఒక్కసారి. ఎంత ప్రాణం పెట్టి పని చేస్తున్నారో మీరు ఆలోచించండి. మీటింగ్‌కి రా, మీటింగ్‌కి రా అంటే నేను రానురా అన్నది అక్క. అక్క నేను చనిపోతే నా దగ్గర నేను చనిపోతేనైనా వస్తావా అక్క అంటే, ఏందిరా పిచ్చా నీకు అట్లెందుకు అంటున్నావురంటే, అక్క నేను చనిపోతే నువ్వొచ్చింది నాకు తెలియదు. కానీ నేను బతికున్నప్పుడు కనీసం ఈ మీటింగ్‌కి రా అక్క. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితా అన్నాడు. ఎంత ప్రాణం పెట్టి ప్రమోషన్ చేస్తున్నారో ఆలోచించండి. టైమ్ పాస్ కోసము లీడర్‌లు అడగగానే ఇంతమందొత్తరు, అంతమందొత్తరు అని చెప్పేసి ఇంతవరకు టికెట్లు ఇయ్యని మహానుభావులు గూడా ఉన్నారు. బుద్ధిని బట్టే సద్దుంటది. గుర్తుపెట్టుకోండి. ప్లాన్ జేసుకోండి. మిమ్మల్ని అందరిని డెవలప్ చేయాలి. మనల్ని అందరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోటే ఇక్కడ నెక్స్ట్ వరంగల్ బూట్ క్యాంప్. అద్భుతం, మహా అద్భుతం జరగబోతుంది. ఒక యజ్ఞం జరగబోతుంది. ఆ యజ్ఞంలో అతిరథ మహారాజులు రాబోతున్నారు. ఆ యజ్ఞంలో అద్భుతాలు జరుగుతాయి డెఫినెట్‌గా 100% మీరు చూడండి. సో, దయచేసి ప్రతి ఈ శ్రీకాకుళం బూట్ క్యాంప్ అండ్ వరంగల్ బూట్ క్యాంప్‌ను ఇప్పటి వరకు కాని వాళ్ళు ఈరోజు ఈ మీటింగ్ తర్వాతనైనా మీలో చలనం తెచ్చుకోండి. నాకు తెలుసు చాలా మందికి చెమటలు పుడుతున్నాయి. ఆ చెమటకు నిజం అది. ఆ చెమటలు నిజం. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వెంటనే నీ అప్‌లైన్‌కి కాల్ చేసి యెస్ నేనొచ్చేస్తున్నా సార్ మూర్తి సార్ మీటింగ్ తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను. ఒక్క వ్యక్తి అన్నా నా సెషన్ చాలా హ్యాపీ. థాంక్ యూ సో మచ్ భగవంతునికి. అంతే తప్ప ఇలా విని అలా వదిలేస్తే మాత్రం నేనేం చేయలేను. రైట్. సో, నేను ఈ సెషన్‌లో నేను మాట్లాడిన పదాలు, నేను ఇబ్బంది పెట్టిన మాటలు నన్ను క్షమించకండి. తీసుకోండి ఏం కాదు. నన్ను క్షమించండి అవన్నీ ఉత్తముచ్చట్లు. జరగాలె మార్పు. మార్పు జరగాలంటే డెఫినిట్‌గా తీసుకోవాలి ఈ వర్డ్స్. ఓకే. థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు యువర్స్. థాంక్ యూ లీడర్స్. Yes, sir. Good morning, sir. యాహ్! వెరీ గుడ్ మార్నింగ్ సార్. Really, sir. Really. Thank you once again, sir. Thank you so much. ఎనీ టైమ్ సార్ ఎప్పుడు మీరు సెషన్ ఇచ్చినా సరే తప్పకుండా అది మోటివేషన్ అని చెప్పలేం, ఇంకోటి అని చెప్పలేం సార్. నిజంగా జీవితాన్ని మరొకసారి గుర్తు చేసి తట్టి లేపుతారు సార్. రియల్లీ ఈ రోజు కూడా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సెషన్. సో ఎవ్రీ పాయింట్ కూడా నిజంగా మనం ఏం చేస్తున్నాము అనేది ఇక్కడికి వచ్చి ఏదో పొడి చేద్దామని వచ్చిన వాళ్ళు పడుకునే ఉన్నారు, ఇంకా చేసేది ఏం లే. నిజంగా మీరు రియల్లీ తట్టి లేపారు సార్, మరొకసారి హార్ట్ఫుల్లీ టచ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అంటే సెషన్ బాగుంది, ఎక్సలెంట్, సూపర్, ఎక్స్ట్రాడినరీ ఇలాంటి వర్డ్స్ పనికిరావు సార్. మీకు చేసి మేము రిటర్న్ చూపిస్తేనే ఈ సెషన్కి ఒక వాల్యూ ఉంటుంది. రియల్లీ మీరు అన్నట్టు తప్పకుండా మా లైఫ్స్ లో ఏవైతే చేంజెస్ అనుకుంటున్నామో అవన్నీ మేము అచీవ్ అవుతాం సార్, అచీవ్ అవుతాం, చేసి చూపిస్తాం. తప్పకుండా మీరు అన్నట్టు బూట్ క్యాంప్ కూడా మాక్సిమం పీపుల్ ని కూర్చొని పెడతాం. అక్కడ కూర్చొని పెడితేనే మీరు మీలాంటి వాళ్ళని లైవ్ లో చూపిస్తే ఇంకా మంచి చేంజ్ అనేది జరుగుతుంది, ఇంకా మంచి చేంజెస్ అనేవి లైవ్ వస్తాయి సార్. తప్పకుండా థ్యాంక్ యూ వన్స్ అగైన్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ ద గ్రేట్ సెషన్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. సార్ కాల్స్ తీసుకుందాం సార్, కొన్ని కాల్స్ తీసుకుందాం. యాహ్! డెఫినెట్‌లీ సార్. యెస్ సార్. ఈ లేడీస్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో మనకున్న టైంలో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. సార్ సెషన్ గురించి చెప్పే అంత కాదు. సో మీకు కనెక్ట్ అయిన పాయింట్ గురించి మాత్రమే తెలియచేయండి లీడర్స్. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్. గుడ్ మార్నింగ్ సార్. కేవీఆర్ గారు, విశ్వ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. మాట్లాడడానికి ఏం లేదు. అర్థమైన వాడు ఆచరిస్తాడు, అర్థం కానివాడు నిద్రపోతాడు. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన కోయిల గురించి చెప్పారు. సో వెరీ వాల్యుబుల్ పాయింట్ అది. సొసైటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు, ఏం చేయదు, తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ కూడా అంతే. సో మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏది ఏమంటారు చూసారు, తీసుకోకుండా మన పని మనం చేసుకుని పోతే 100% రికగ్నైజ్ చేస్తారు, అన్ని ఆటోమేటిక్ గా ఫాలో అవుతాయి సార్. ఇలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు.
బట్ నాకు బాగా రీచ్ అయిన పాయింట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీకు, కవిత మేడం కి, ఫర్ విఎంసీఎం. తొందరలోనే మీరు విఎంసీఎం కంప్లీట్ అవ్వాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇంకా మీ వాయిస్ ని స్ప్రెడ్ చేయాలి ఇండియా వైడ్ గా విష్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. నాయుడు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విశ్వ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ముత్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ అనేది చాలా వాల్యుబుల్ సెషన్ అనేది ఈరోజు తీసుకోవడం అనేది జరిగింది సార్. యాక్చువల్లీ మీరు చెప్పే ప్రతి సెషన్ కూడా ఒక అల్టిమేట్ అని చెప్పొచ్చు అండి. ఏ సెషన్ తీసుకున్నా సరే ఇంకొక సెషన్కి ఇంకో సెషన్కి అసలు ఎటువంటి కంపేరింగ్ అనేది ఉండదు. ఒక కంప్లీట్గా సబ్జెక్ట్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క వర్డ్ కంప్లీట్ చేంజ్ చేస్తూనే ఉంటారు సార్. అసలు వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఫోన్ చేయగానే విత్ ఇన్ సెకండ్లో యాక్సెప్ట్ చేసి ఈరోజు మార్నింగ్ జూమ్కి అనేది రావడం అనేది జరిగింది సార్. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మీరు ఒకటే మాట చెప్తుంటారు సార్. ఎప్పుడు నా అవసరం ఉన్నా సరే జస్ట్ ఒక్క మెసేజ్ చేయి, నేను వచ్చి వాలిపోతానని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి. మనం Thank you, కలిసి sir. రాక్ చేద్దామండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పవర్ ఏంటో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చూపిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ముత్ సార్ అండ్ కవిత మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేసిన స్టోరీతో మీరు ఫినిషింగ్ బూట్ క్యాంప్ వరకు తీసుకున్న సెషన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్లైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఆచరించే వాళ్ళకి డెఫినెట్లీ ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి అయితే ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విషయ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Thank you, మీకు sir. Thank థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మమ్మల్ని ఇన్వైట్ చేసి మా నాలెడ్జ్ ఇక్కడ యూజ్ అవుతుంది అని చెప్పేసి గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విషయ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేపీ నాయుడు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విషి గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీ గురించి ఏం చెప్పక్కర్లేదు. అంటే ప్లాన్ ప్రొడక్ట్ అమ్మడం కాదు, ప్లాన్ అమ్మండి అని మైండ్లో పెట్టారు. ప్లాన్ అమ్మినోడికి ఈరోజు రిజల్ట్ చూపించారు. అలాగే మీరు ఒక కోవిల్తో పోల్చారు అందరిని కూడా. అలాగే నెట్వర్క్ అంటే అప్ టు డేట్ అవ్వాలని చెప్పారు. అంటే రిచ్ మైండ్ సెట్ కి పూర్ మైండ్ సెట్ కి తేడా చూపించారు. అన్ని పాయింట్ కూడా కనెక్ట్ అయ్యేవి. లాస్ట్ లో బూట్ క్యాంప్ గురించి అద్భుతం చేశారు. ఒక యూట్యూబ్ ద్వారా బోర్డన్నే 25 టికెట్లు ఇస్తే మీరు అక్కడ ఏం చేస్తున్నారు అది ఒక పాయింట్ కనెక్ట్ చేసుకుంటే చాలు. ఈ పిన్ లెవెల్ కి ఒక్కొక్క పిన్ లెవెల్ 100 మంది కూర్చుని పెడితే ఎందుకు మనం సక్సెస్ అవ్వమని చెప్పారు. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పారు. అది మాకు అయింది. రిజల్ట్ చూపించడం అందరం కూడా సక్సెస్ చేద్దాం సార్. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ 2 ప్రోగ్రామ్ కూడా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి బూట్ క్యాంప్ సక్సెస్ చేయాలని మంచి ఆర్ట్ఫుల్ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఈ రోజు నేను డిసైడ్ అవుతున్నాను. అందరం కూడా కలిపి చేద్దాం. మీరు రాబోయే రోజుల్లో విఎంసీఎం అవ్వాలి. కవిత మేడం అంటే కవిత మూర్తి అంటే పక్కనే స్లిప్పులు అన్ని ఇస్తుంది కాబట్టి కవిత అని పేరు ముందు వచ్చింది. అందుకే కవిత అండ్ మూర్తి అని పెట్టారు. మా మేడం కూడా థ్యాంక్స్ చెప్పాలి మీకు సపోర్ట్. థ్యాంక్ యూ విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇరగం రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్.